అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏజెన్సీ ప్రాంతాల్లో నేల నీటి సంరక్షణ చర్యలు, చీనీ నిమ్మలో పిందెరాలుడుకు కారణాలు, నివారణ మార్గాలు, రబీ వరిలో అగ్గి తెగులు పాము పొడ తెగులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏటా ఎదురవుతున్న అననుకూల వాతావరణ పరిస్థితులు, చీడపీడల సమస్యతో వరి సాగు రైతుకు భారంగా మారుతోంది. మార్చి మాసం వచ్చిన కోస్తా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మంచు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న రాత్రి సమయంలో కురుస్తున్న ఈ మంచు కారణంగా వరి పైరులో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. చాలా చోట్ల అగ్గి తెగులు, పాము పొడ తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వరి మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. అయితే అటు సారవాలను దాళవాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే ఈ దాళవాలో సాగు చేసిన కొన్ని వరి రకాల మీద అగ్గి తెగులు కనిపిస్తుంది. అగ్గి తెగులు అనేది ఇప్పుడు మనం కొన్ని రకాల పంటలు పూర్తిగా పిలకలు వేసే దశ నుంచి పొట్ట దశలో కూడా ఉన్నాయి, అలాగే కొన్ని పూత దశలో కూడా ఉన్నాయి. అగ్గి తెగులు గురించి కన్నా చూసినట్లయితే ముందు ఆకుల మీద నూలుకండు ఆకారాలలో ఉన్న మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మచ్చలు క్రమేపీ ఒకదానికొకటి కలిసిపోయి మనకి ఆకంతా కూడా ఎండిపోయి కాలిపడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దశలో కనుక వరి దశలో కనుక చూసినట్లయితే కంకి వేసే దశలో కూడా వస్తుంది. ఈ కంకి మీద కూడా మనకి ఒక మచ్చలు ఏర్పడడం వల్ల అక్కడ వరకు ఈ కంకి విరిగిపోవడం జరుగుతుంది. దీన్నే మనం రైతుల భాషలో మెడ విరుపుగా చెప్పుకుంటాము. దీని ద్వారా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంట గింజ తయారైపోయిన తర్వాత కూడా మెడ విరిగిపోయినట్లయితే మనం కోత సమయంలో కానీ కోసే సమయంలో కానీ మిషన్తో కనుక కోస్తున్నప్పుడు కానీ చాలా వరకు ఈ కంకులు రాలిపోవడం నష్టం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇది గట్ల మీద ఉన్న గడ్డి ద్వారా కూడా మనకి ప్రధాన పంట కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా అటు నారుమడి దశ నుంచి ప్రధాన పొలంలో వేసిన దగ్గర నుంచి కూడా మనం గట్టి మీద కలుపు లేకుండా నివారణ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ ఆకుల మీద నూలుకండే ఆకార మచ్చలు గమనించిన వెంటనే మనము ట్రైసైక్లోజల్ అనే మందును కానీ 120 గ్రాములు ఎకరానికి కానీ, అలాగే కాసుగామైసిన్ అనే మందు అయితే 2 ml లీటర్ నీటికి కానీ, అది కాకపోతే ఐసోప్రోథైల్ అనే మందుని 1.5 ml లీటర్ నీటికి, వీటిలో ఏదైనా కానీ మనము కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఏదైనా ఒక్క మందుని మాత్రమే వాడవలసిన అవసరం ఉంటుంది. అది కూడా పొలం అంతా తడిచేలాగా బాగా పిచికారీ చేయవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ వారం రోజులు 10 రోజుల వ్యవధిలో కూడా తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ రెండోసారి కూడా కొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది రబీ కాలంలో. ఈ ట్రైసైక్లోజల్ మందును కనుక వాడినప్పుడు అది ఒక్కదాన్ని మాత్రమే, ఏ దాంట్లో కలపకుండా, ఇతర పురుగు మందులతో కానీ తెగులు మందులతో కలపకుండా వాడితే ఫలితం బాగుంటుంది. కాబట్టి ఈ రైతాంగం ఈ అగ్గి తెగుల్ని సకాలంలో కనుక గుర్తించి సరిగైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మనము ఈ వరిలో అగ్గి తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు.
ఈ అగ్గి తెగులతో పాటు మనకి వరిలో వస్తున్న సమస్య మనకి పాము పొడ తెగులు అంటారు. ఈ పాము పొడ తెగులు అనేది ముందు వరి యొక్క షీట్ మీద రావడం, అక్కడి నుంచి పొడలుగా పైకి వ్యాపించడం, తర్వాత ఆకుల ద్వారా చివరికి కంకి ద్వారా కూడా కంకి పైకి వరకు కూడా పాకే అవకాశం ఉంది. దీనివల్ల మనకి అంతా కూడా ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కంకికి కూడా పూర్తిగా వ్యాపించినట్లయితే కంకిలో కూడా గింజలు కూడా తాలు గింజలు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దాని నివారణకి హెక్సాకోనజోల్ అనే మందు 2 ml కానీ, అలాగే ప్రోపికోనజోల్ అనే మందు కనుక వాడినట్లయితే 1 ml లీటర్ నీటికి కానీ, అలాగే మనకి వాల్డామైసిన్ అనే మందు కనుక వాడినట్లయితే 2 ml లీటర్ నీటికి కానీ, వీటిలో ఏదైనా ఒక మందుని బాగా దుబ్బంతా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే ఈ పాము పొడ తెగులను కూడా వరిలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట చీనీ నిమ్మ. ఈ తోటల దిగుబడి, ఉత్పాదకత అనేవి అనేక కారణాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చీడపీడలు ఒక కారణమైతే పూత పిందె కాయ రాలడం మరో కారణం. పూసిన పూలన్నీ కాయలుగా ఏర్పడితే ఆ భారాన్ని చెట్టు మోయలేదు. అందువల్ల సహజ సిద్ధంగానే కొంతవరకు పూత పిందెను చెట్టు రాలుస్తూ ఉంటుంది. అది ఎక్కువగా రాలినప్పుడే అసలు సమస్య అంతా. ఒక్కోసారి పూత పిందెతో పాటు ఎదిగిన కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి తగ్గి రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల పూత పిందె సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చీనీ నిమ్మలో పిందె కాయ రాలడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. చీనీ నిమ్మ రైతులకు సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య పూత పిందె కాయ రాలడం. చీనీ నిమ్మ తోటల్లో పూత పిందె కాయలు రాలటానికి అనేక కారణాలున్నాయి. అంతేకాదు, పిందెలు కాయలు అన్నీ ఒకేసారి రాలవు. పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు 3 దశల్లో రాలుతూ ఉంటాయి. మొదటి దశలో మగ పువ్వులు, పరాగ సంపర్కం చెందని ఆడపువ్వులు, ఫలదీకరణ చెందని ఆడపువ్వులు, కొన్ని జొన్నగింజ సైజులో ఉన్న పిందెలు రాలిపోతూ ఉంటాయి. అలాగే చెట్లపై ఎక్కువగా పిందెలు ఏర్పడినప్పుడు చెట్లు కొన్ని పిందెలను మాత్రమే నిలబెట్టుకుని మరికొన్నింటిని రాల్చేస్తూ ఉంటాయి. ఈ దశలో పూత పిందెలు రాలటం సహజంగా జరిగే ప్రక్రియ. రెండో దశలో బఠానీ సైజు నుంచి గోళీకాయ సైజున్న పిందెలు రాలిపోతుంటాయి. ఇది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది. ఈ కాలంలో ఉండే ఎండ తీవ్రత వల్ల, పొడి వాతావరణం వల్ల, నీటి ఎద్దడి వల్ల, అప్పుడప్పుడు అధిక వర్షాల వల్ల, అలాగే చీడపీడల వల్ల కూడా రాలుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మొదటి దఫా పిందెలు రాలిన తర్వాత కూడా అధిక సంఖ్యలో పిందెలు లేదా కాయలుంటే చెట్లు వాటిలో కొన్నింటిని రాలుస్తాయి. ఈ దశలో పిందెలు కాయలు రాలటం వల్ల రైతుకు కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మూడో దశలో అంటే కాయలు ఎదుగుతున్న సమయంలో కోతకు 20 నుంచి 30 రోజుల ముందు ఎదిగిన కాయలు కూడా రాలుతాయి. దీనికి కారణం అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి, అలాగే తగినంత పోషణ లేకపోవడం. కొన్ని పోషక పదార్థాల లోపం, వివిధ హార్మోనుల మధ్య సమతుల్యత లోపించటం వల్ల కూడా కోతకు తయారుగా ఉన్న కాయలు రాలుతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి చాలా తగ్గుతుంది. కనుక ఈ దశలో కాయ రాలుడును తప్పకుండా నివారించుకోవాలి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చీనీ నిమ్మలో పిందె కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు. సాధారణంగా చీనీ నిమ్మలో వాతావరణపరమైన వ్యత్యాసాలు కూడా పిందె కాయ రాలటానికి కారణమవుతాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వర్షాలు, తుఫాను సమయంలో ఈదురుగాలుల వల్ల కూడా కొన్నిసార్లు కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి తోట చుట్టూ ఎత్తుగా పెరిగే యూకలిప్టస్, సరుగుడు, టేకు వంటి చెట్లను గాలి నిరోధకాలుగా నాటుకోవాలి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల పిందె కాయ రాలడం జరుగుతుంది. కాబట్టి తోటలు బెట్టకు గురికాకుండా చూడాలి. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా నీరు పెట్టినా పిందె కాయ రాలుతుంది. కాబట్టి వారంలో కనీసం 2 సార్లు తేలికపాటి నీటి తడులు ఇవ్వడం మంచిది. నీటిని క్రమబద్ధంగా సమానమైన వ్యవధిలో పెట్టాలి. డ్రిప్ ద్వారా పెట్టడం ఉత్తమం. చీడపీడల వల్ల కూడా పిందె కాయలు రాలుతాయి. కాబట్టి చీడపీడలను సకాలంలో గుర్తించి సమర్థవంతంగా నియంత్రించడం వల్ల పిందె కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు.
చెట్లలో తగినంత సత్తువ లేకపోవటం వల్ల, పోషక లోపాల వల్ల పిందెలు రాలుతూ ఉంటాయి. ఇందుకోసం పోషకాలు సమతుల్యంగా అందేలా చూడాలి. కాపుకు వచ్చిన ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి లేదా ఆముదం పిండి, 1.5 కిలోల యూరియా, 2.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సమభాగాలుగా చేసి జూన్ జూలైలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్లో మరోసారి వేసుకోవాలి. వర్షాకాలంలో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 45 రోజులకు పడదున్నితే చెట్లకు పోషకాలందుతాయి. అలానే కాత దశలో ఉన్నప్పుడు చెట్లను అతిగా ప్రూనింగ్ చేసిన, చెట్టు వేర్లు సంతరించుకుపోతున్న ప్రాంతంలో నేలను కదిలించిన పిందె కాయ రాలుతుంది. అందువల్ల ఈ దశలోని తోటల్లో అంతర కృషి పనులను చేయకూడదు. అన్ని చర్యలు పాటించినప్పటికీ కూడా పిందె కాయ రాలటం గమనించినట్లయితే హార్మోన్ల లోపం అని గుర్తించి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో లేదా 1 గ్రాము 2,4-D 10 ppm మందును 100 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి, అలాగే పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే చీనీ నిమ్మలో పిందె కాయ రాలుడును తగ్గించవచ్చు. ఈ విధంగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా చీనీ నిమ్మలో పిందె రాలుడు సమస్యను తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని సేద్యమంతా వర్షాధారమే. ఒకేసారి వర్షాలు అధికంగా పడటం లేదా ఎక్కువ రోజులు కురవకుండా ఉండిపోవటం, వర్షానికి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం వంటివి పంటలపై అధిక ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతాల్లో నేలలు ఎత్తుపల్లాలను కలిగి నీటిని నిలుపుకునే శక్తిని తక్కువ కలిగి ఉంటాయి. వర్షపు నీటి ఉధృతి, వేగంగా వీచే గాలుల ప్రభావంతో నేల కోతకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేల కోతను అరికట్టి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సేద్యం సాఫీగా సాగుతుంది. రైతు స్థాయిలో వాలుకడ్డంగా గట్ల నిర్మాణం, నీటి కుంటల ఏర్పాటు ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవచ్చు. మరి నేలల పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. నేలని, నీటిని ఎవరైతే రైతులు బాగా సంరక్షిస్తారో, బాగా అభివృద్ధి పరుచుకుంటారో, వాటిని సంరక్షణ చేసే రైతులు వ్యవసాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ దిగుబడులు కూడా చాలా బాగుంటాయి. కానీ కొన్ని రకాల పరిస్థితులు, అన్నీ సమతలంగా ఉండే భూములు ఉండవు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కానీ, అటవీ ప్రాంతాలు కానీ, ట్రైబల్ ఏరియాస్లో చూస్తే ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పొలాలు కూడా చాలా ఉంటాయి. మరి అలాంటి వాలు కలిగినటువంటి భూముల్లో సమస్య చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ వర్షాలు పడ్డాయంటే ఆ వాలు వల్ల పడిన వర్షం అంతా భూమిలో ఇంకకుండా పరిగెడుతుంది. దానివల్ల ఒక నీరు వృధా అయిపోవడమే కాకుండా ఈ పైన ఉన్నటువంటి మట్టిని కూడా కొట్టుకుపోతుంది. ఈ నేల నీటి సంరక్షణ చర్యలు చేపడితే ఒకవైపు మట్టిని సంరక్షిస్తున్న అవుతాము, అదేవిధంగా నీటిని కూడా భూమిలో బాగా ఇంకేది జరుగుతుంటుంది. ఇందులో నేల నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మనం ఈ వాలుకి అడ్డంగా దున్నుకోవడం అని చెప్తుంటాం. అంటే వాలుకి అడ్డంగా కనుక మనం దున్నుకుంటే పడినటువంటి వర్షపు నీరు ఈ దున్నిన చాలల్లో నిలిచి ఉంటూ మనకి నీరు అక్కడే ఇంకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షపు నీరు వాలు కలిగిన భూముల్లోని గిరిజన ప్రాంతాలు వర్షాలు పడేటప్పుడు మట్టి కూడా పైనుంచి కిందకి ఈ వర్షపు నీటి తల ఉధృతి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వాలుకి అడ్డంగా మనం దున్నడం వల్ల నీరు సంరక్షించడమే కాకుండా మట్టి కూడా కోతకు గురి కాకుండా ఉండి అక్కడ పై పొరలో ఉండే పోషకాలు కూడా మనం నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేసవి దిక్కులు
కొంచెం వేసవి లోతు దుక్కులు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంబీ ప్లవ్ సహాయంతో కనుక, అంటే రెక్కనాగల సహాయంతో కనుక మన పొలాలను దున్నుకుంటే అక్కడ పడినటువంటి వేసవి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షం అంతా కూడా మన పొలంలో నిల్వ ఉండి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా నేల కోతకు గురికాకుండా ఉంటుంది. కాబట్టి నేల నీరు కూడా మనం సమర్థవంతంగా రక్షించుకునేలా అవుతాం. అదేవిధంగా కాంటూర్ సేద్యం అంటాం. దీన్ని ఏంటంటే వాలును బట్టి, ఉన్నటువంటి వాళ్ళని రైతు తాలకు వేసే పంటలను బట్టి, వాళ్ళకున్న సదుపాయాలను బట్టి దున్నుకోవడానికి వీలుగా కమతాలని నిర్ణయించుకుంటూ వాళ్ళు ఎంతవరకు ఉందో చూసుకుని అంతవరకు ఒక సమతలమైనటువంటి మడులుగా కట్టుకోవడం. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి కమతాలు సక్రమంగా లెవెల్గా ఉండేటట్టు చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కాంటూర్ గట్లు కూడా నిర్మించుకోవడం. వాళ్ళకి అడ్డంగాను రాళ్ళతో కానీ, లేదా పెద్ద పెద్ద వాల్ ఎక్కువగా ఉంటే పెద్ద రాళ్ళతో పెద్ద గట్లు నిర్మించుకోవడం, దీన్ని కాంటూర్ గట్లు అంటాము. మనకున్నటువంటి ఈ పంటల తాలూకు సాగు విధానాన్ని బట్టి దున్నుకోవడానికి వీలుగా 5 మీటర్లు లేదా 10 మీటర్ల దూరానికి ఒక గట్టు వచ్చే విధంగా అక్కడే గిరిజన ప్రాంతాల్లోనూ పోడు భూముల్లోనూ దొరికిన రాళ్ళతోనే మనం కనుక కాంటూర్ గట్లు కనుక వేసుకోగలిగితే ఈ విధంగా కూడా వర్షపు నీటి తాలూకు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. ఈ గట్ల దగ్గర నీరు ఇంకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మట్టి కూడా కోతకు గురి కాకుండా ఉండి అక్కడ ఆగుతూ నీటి ప్రవాహం ఉండడం వల్ల ఆ విధంగా మనకి నేల నీరు సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిరుగట్లు కూడా వాలుకి అడ్డంగా ఎక్కడైతే వాలు 5% కన్నా తక్కువ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే చిరుగట్లు మామూలు మట్టితో నిర్మించుకుంటారో అవి కూడా వర్షపు ఉధృతి ఎక్కువ ఉంటే కనుక ఒక్కోసారి ఆ చిరుగట్లు కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్రాంతాల్లో జీవగట్లు అంటాం. అంటే మన మొక్కలతోనే లేదా గడ్డి జాతులతోని, అలాగే వెట్టివేరు కానీ, లేకపోతే పశుగ్రాస గడ్డలు, లేదంటే సిట్రునెల్ల గ్రాస్ ఉంటుంది, ఆ గ్రాస్ వేసుకోవచ్చు. అది నూనె తీసేటువంటి గడ్డి జాతి, దాని నుంచి నూనె తీసి ఆ విధంగా కూడా లాభపడవచ్చు. లేదంటే లెమన్ గ్రాస్ కానీ, లేదంటే ఈ పశుగ్రాసాల్లో కో3, కో4, అలాగే సూపర్ నేపర్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అవి బాగా పెరిగి 2 విధాలుగా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి జీవగట్ల నిర్మాణం కూడా రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు వాలుకెళ్ళిన భూమిలో వర్షపు నీరు కంటిన్యూగా వచ్చేటప్పుడు అక్కడ కాలువలు ఏర్పడిపోతాయి. అంటే నీరు వస్తున్న కొద్దీ మట్టి కోతకు గురయ్యి అక్కడ కాలువలు ఏర్పడతాయి. అలాంటి దగ్గర కూడా ఈ బ్రష్వుడ్ డామ్స్ అంటారు. అంటే అక్కడ దొరికిన కర్రలతోని, కట్టెలతోని, లేకపోతే వెదురులతో కలిపి మనం ఒక వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంగా ఇలాంటి బ్రష్వుడ్, అంటే వుడ్తో చేసినటువంటి, కలపతో చేసినటువంటి అడ్డు కనుక నిర్మించుకొని చేస్తే దానివల్ల కూడా పైనుంచి వచ్చిన మట్టి అంతా కూడా అక్కడ కొంతవరకు ఆగి నీరు మాత్రం వెళ్తుంది, మట్టి సంరక్షణ కాపాడబడుతుంది. ఆ నీటి ప్రవాహం కూడా తగ్గి కింద ప్రాంతాలకి నీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళటం వల్ల కూడా మనం నేల కోతని అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి నిల్వలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాలు తక్కువగా ఉండి కొద్దిగా స్లోప్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా నీటి నిల్వని ఎక్కువగా చేసుకోవడానికి మనం ఫామ్ పాండ్స్, ఈ కుంటలను కూడా నిర్మించుకోవడం అనేది రైతు సోదరులు చేసుకోవచ్చు. వాటిని కూడా మనకి ఏదైనా ప్రాంతంలో నీరు నిలిచడానికి అవకాశం ఉండే లోతట్టు ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు అందులో నిల్వ ఉండి తదుపరి మనకి పంట కాలంలో జీవతడిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కూడా కొంత పథకాల రూపంలో రైతులకు సాయం చేస్తున్నారు. కాబట్టి రైతుల నీటి కుంటల ఏర్పాటు మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొంచెం ఖర్చుతో కూడుకున్నవి, అలాగే ఎక్కువ కాలం పాటు మనకి నీటిని అందించేటువంటి అవకాశం ఉండేవి చెక్ డ్యామ్స్ నిర్మాణం. ఇవి మన రైతు స్థాయిలో చేయలేకపోయినప్పుడు ఎక్కడైతే అవకాశం ఉంటుందో గ్రామ స్థాయిలో ఎన్ఆర్జీఎస్ కానీ లేదా ఐటీడీఏ గిరిజనాభివృద్ధి సంస్థ వాళ్ళకి కానీ వీళ్ళకి తెలియచెప్పి అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా చేపట్టగలిగితే అక్కడ నీరు కూడా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఎక్సెస్ నీరు ఏదైనా, అధిక నీరు ఏదైనా ఉంటే అది బయటికి పోయే విధంగా చెక్ డ్యాములు నిర్మాణం చేసుకొని అక్కడ కనుక నీటిని నిల్వ చేసుకోగలిగితే అది మళ్ళీ మనకి ఖరీఫ్లో వేసేటువంటి పంటలకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ చెక్ డ్యామ్స్ నుంచి మరి పంటలకి నీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా రైతు సోదరులు చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ వాలు కలిగిన భూముల్లో కానీ, పోడు భూముల్లో కానీ చూస్తే కాంటూర్ కందకాలు అంటాం. అంటే వాలును అనుసరించి మనం కందకాలు, అంటే 1 అడుగు వెడల్పు, 1 అడుగున్నర లోతు ఉండే విధంగా మనం కందకాలని వాలుకి అడ్డంగా గనక నిర్మించుకుంటే మనకి వర్షం పడిన నీరంతా కూడా ఆ కందకాల్లోకి చేరుతుంది. ఎప్పుడైతే ఈ వర్షపు నీరు ఆ కందకాల్లో చేరుతుందో అక్కడ నీరు నిలవించబడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలన్నీ కూడా వేరు వ్యవస్థకి నీరు అందేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా పంట సంరక్షించబడడం,
అదేవిధంగా పంట కూడా మనకు అదనంగా మంచి పంట తీసుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి ఈ వాలు కలిగిన భూముల్లో ఈ కాంటూర్ కందకాలని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా తోట చుట్టూ కూడా ఎవరికైనా తోటలు ఉంటే కనుక తోట చుట్టూ కూడా ఈ కందకాలని కనుక ఏర్పాటు చేసుకుంటే పైనుంచి వచ్చిన నీరు మట్టి కూడా అక్కడ ఆగి మనకి నీటి నిల్వ శాతం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంటూర్ కందకాలని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా ఈ జీడి తోటలు కానీ మామిడి తోటలు వాళ్ళు కలిగిన భూముల్లో కనుక వేసుంటే వాలుకి అడ్డంగా మొక్క పై భాగంలో కనుక మీరు చిన్న చిన్న ఈ కందకాలను ఏర్పాటు చేసుకుంటే తద్వారా కూడా ప్రతి మొక్కకి కూడా పడినటువంటి వర్షపు నీరు అక్కడ బాగా నిలవుండి ఆ మొక్క బాగా ఏపుగా పెరగడానికి నీటి ఎద్దడి గురి కాకుండా ఉంటుంది కాబట్టి కందకాలను కూడా మనం వాలు కలిగినటువంటి భూముల్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాలు కలిగిన భూముల్లో వాలును బట్టి మీరు కాంటూర్ సేద్యాన్ని కానీ అదేవిధంగా కవర్ క్రాప్స్ కప్పి ఉంచేటువంటి పంటలు వేయడం కానీ రాతి గట్లు చిరుగట్లు వేయటం అదేవిధంగా గడ్డి జాతుల్ని వాలుకి అడ్డంగా మీరు గనక నాటితే ఆ విధంగా కూడా నేల నీరు సంరక్షణ జరిగి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో వ్యాపారుల మాయాజాలం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం రొయ్యల ఎగుమతులపై ఉందంటూ వస్తున్న వదంతులతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, చిల్లకూరు కోట, వాకాడు మండలాల్లో దాదాపు 30,000 ఎకరాల్లో రొయ్యలు పెంపకం చేస్తున్నారు. ప్రస్తుతం 100 కౌంటు కిలో 280 రూపాయలు ఉండగా 240 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. 90 కౌంటు కిలో 290 రూపాయలు ఉండగా 250 రూపాయలకు, 80 కౌంటు కిలో ధర 310 ఉండగా 270కు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ ఇరాను అమెరికా యుద్ధం వల్ల రొయ్యల రైతులు నానా ఇబ్బంది పడిపోతున్నారు. ఫీడ్ సదరంగా రావడం లేదు, రేట్లు పెంచేశారు. రొయ్యల రేట్లు పూర్తిగా పడిపోయినాయి. మనం అమ్మేయేమో పడిపోతున్నాయి, కొనేయేమో పెరిగిపోతా ఉన్నాయి. దీనివల్ల రైతులు ఎంతో లాస్కి గురవుతున్నారు. దీనికి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని దీన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఈ యుద్ధం వల్ల ఈ డల్లార్లు మధ్యవర్తులుగా ఉండి రొయ్యలు ఎక్స్పోర్ట్ పోవడం లేదని చెప్పి తగ్గించేసి రేట్లు తగ్గిపోయి మరీ పడిపోయినాయి. మేతలైతే పెరిగినాయి, పిల్లల ఫీడ్ కూడా పెరిగింది. మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. కావున సెంట్రల్ గవర్నమెంట్ వారు మా మీద దయ ఉంచి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. యుద్ధం కారణంగా రొయ్యల ధరలు తగ్గడం లేదని, అది కారణంగా చూపి ఎగుమతిదారులు, స్థానిక వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతు నాయకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆక్వా రంగం కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ఈ యుద్ధం వల్ల ఆక్వా రంగానికి వచ్చినటువంటి నష్టమే లేదు. కొంతమంది అనవసరంగా రేటింగ్ కోసమో లేకపోతే ప్రచారం కోసమో లేనిపోయిన భయాలు సృష్టిస్తున్నారు రైతాంగంలో. ఇది గత 20 ఏళ్ళుగా నేను చాలాసార్లు చూశాను. ఈ విషయంలో ఎటువంటి భయాలు పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడా కూడా రైతులకు నష్టం జరగదు. గతంలో కూడా ఇట్లా చేశారు, కానీ అక్కడేమి నష్టం ఏం జరగలేదు. ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఆగలేదు. ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది. మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పన్నులు తగ్గిన పరిస్థితుల్లో మంచి రేట్లు వస్తాయి. ఎవరు కూడా హడావుడి పడద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రొయ్య ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే వార్తలను రైతులు నమ్మవద్దంటూ మత్స్యశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైతులు మత్స్యశాఖ వారిని సంప్రదిస్తే మార్కెటింగ్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరిస్తున్నారు. మనకు రొయ్యల రేట్లు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారనేది ఒక వార్త అనేది ప్రచారం అవుతుంది. దీనికి సంబంధించి మీకు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమనగా, రైతులు ఏ ఒక్కరు కూడా మీరు ఆతృత పడి ఈ యుద్ధం వల్ల ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కొనుగోలు చేయరని, తర్వాత మనం నష్టపోతామనే విధంగా ఆలోచించకుండా మీ దగ్గర ప్రోడక్ట్ 100 కౌంట్ నుంచి మీకు 50 కౌంట్ వరకు సిద్ధంగా ఉంటే మత్స్యశాఖని సంప్రదించినట్లా మనం ఒక కొనుగోలు వాళ్ళని కూడా మనం మార్కెటింగ్ టైఅప్ చేయడానికి కూడా మనము అన్ని చర్యలు కూడా తీసుకొని పడుతుంది. డొమెస్టిక్గా కూడా మనం కనుక్కున్నాము. రేట్ అనేది ఏం ఫ్లక్చువేషన్స్ లేవని అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని దళారులు మోసం చేసి రేటు తగ్గింది, యుద్ధం వలన ఎవరు కొనుగోలు చేయట్లేదు, మీరు నష్టపోతారు, మీరు ఏదో ఒక రేటు విక్రయించండి అని మిమ్మల్ని ప్రలోభకు గురి చేస్తే వెంటనే మాకు మత్స్యశాఖకు తెలియజేయాలి. 9408144739 ఈ సంయుక్త సంచాలకుల వారి యొక్క ఫోన్ నంబరు. వారు ఎప్పుడు కూడా మీరు ఏ టైం అయినా కాల్ చేసినా కూడా మీ యొక్క అనుమానాలను కూడా నివృత్తి చేయగలరు.
అలాగే మీ యొక్క గ్రామ స్థాయిలో కూడా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు మరియు మండల స్థాయిలో ఎఫ్డిఓలు, నెక్స్ట్ డివిజనల్ స్థాయిలో కూడా మనకు ఏడీలు అనే వాళ్ళు ఉన్నారు. సో వారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. వారు ఎవరు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల లిఫ్ట్ చేయకపోయినా కూడా మీరు వెంటనే నా మొబైల్కి మీరు జేడీ మొబైల్కి మీరు కాల్ చేసిన వెంటనే కూడా మీకు మార్కెటింగ్ సదుపాయం అనేది కల్పించబడుతుంది. ఇది మీకు మత్స్యశాఖ నుండి మేము ఇస్తున్న భరోసా అండి. ఒక పక్క మేతల ధరలు పెరుగుతూ పోతుంటే తాము ఉత్పత్తి చేసే రొయ్యకు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.